రైతన్నలు ఏరువాక ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తొలకరి వర్షం కోసం మాత్రం ఆకాశం చూస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు మాత్రం ఇత్తనాలు విత్తేందుకు సైతం కూడా ఇత్తనాలు వివిధ ప్రాంతాల నుంచి సేకరించుకునే పనిలో భాగంగా ఖమ్మం నగరానికి మాత్రం రైతన్నలు మాత్రం పల్లె గ్రామం నుంచి కూడా పరుగు పెడుతున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం అందులో పెట్టింది, అందుబాటులో పెట్టింది. దాంతో పాటు ఏ కంపెనీకి సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి ఏ కంపెనీకి విత్తనాలను సరఫరా చేయడం సిద్ధమవుతున్న దానిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుతున్నాం. సార్, అమ్మా, ఎలాంటి విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాయి? ఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి? రైతులకు ఇప్పుడు అన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి. మన జిల్లాకి దాదాపుగా 4,04,000 విత్తన ప్యాకెట్ల అవసరం ఉంది పత్తికి సంబంధించి. మనకి ఇప్పటి వరకు కూడా 4,50,000 విత్తన ప్యాకెట్లు అన్ని డీలర్ షాప్స్ లో, జిల్లాలో అన్ని డీలర్ షాప్స్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఏ కంపెనీకి సంబంధించిన విత్తనాలు ఉన్నాయి? ఎలాంటి విత్తనాలు? ఇప్పుడు పత్తి విత్తనాలు కావచ్చు, మిర్చి కావచ్చు, నెక్స్ట్ వంగడాలు, ఇంక కొత్త కొత్త వంగడాలు ఏమైనా వచ్చినాయా రైతులకు అందుబాటులో? అంటే మంచి దిగుబడి వచ్చేది ఏ కంపెనీ ఉంది? అన్ని రకాల కంపెనీలు దాదాపుగా సమానమైన దిగుబడి వస్తాయండి. చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. అంటే మనం చదవాల్సి వస్తే చాలా రకాలు ఉన్నాయి. టాటా ఉంది, మైకో ఉంది, తర్వాత జెనెక్స్, రాసి, ఇంకా కావేరి, విజే బయో అగ్రోటెక్, ఫెమినిస్, ఏషియన్ అగ్రి, ఇంకా చెప్పాల్సి వస్తే అన్ని రకాల విత్తనాలు చాలా ఉన్నాయండి. రకాలు అన్ని రకాల అడ్వాంట, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నేను ఊరికే ఇక్కడ నేను ముందుగా ఉన్న వాటి మాత్రమే నేను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి అన్ని రకాల విత్తనాలు దాదాపుగా సమానమైన దిగుబడిస్తాయి. వాళ్ళకి గత సంవత్సరాల్లో వాళ్ళ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని వాళ్ళు విత్తనాన్ని ఎంపిక చేసుకొని తీసుకెళ్తున్నారు. అంతేగాని వేరే రైతుల ద్వారా ఈ రకం విత్తనం బాగుంటుంది అని చెప్పి రైతులు ఒక రకం వైపే మొగ్గు చూపొద్దు. 2-3 రకాలు వేసుకుంటే ఏమవుతుందంటే రేపు వాళ్ళకి ఒకవేళ ఒక రకం విత్తనం ద్వారా ఏమైనా సమస్య వచ్చినా, వాతావరణ పరిస్థితిని బట్టి ఆ టైంలో ఫ్లవరింగ్ లో ఉన్నప్పుడు వర్షం వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మిగిలిన రకాలు వాళ్ళు దాని ద్వారా దిగుబడి సాధించి రైతుకు ఒకేసారి కుదేలు అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల ద్వారా వచ్చే వార్తలను ఎవరు వినొద్దని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా విత్తనాలకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదండి. అన్ని రకాల విత్తనాలు పత్తికి సంబంధించి, మిర్చికి సంబంధించి కావలసినంత కూడా మనకి అందుబాటులో పెట్టడం జరిగింది. గత సీజన్ లో మాత్రం చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా మొక్కజొన్న రైతులు కావచ్చు, ఒక పత్తి రైతులు కావచ్చు, ఒక మిర్చి రైతులు కూడా, ఒక చివరకు వరి రైతులు కూడా అంటే కొత్త రకం వంగడాలు తీసుకొచ్చుకొని వాటిని సాగు చేస్తున్న నేపథ్యంలోనూ అనుకున్న సమయానికన్నా మొదటి దశలో మాత్రం బాగా ఏపుగా ఎదిగిన తర్వాత తక్కువ రోజుల్లోనే అది పొట్ట దశకు రావడం, తర్వాత మళ్ళీ అది ఎలాంటి కంకులు వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందిన నేపథ్యం ఉంది. అది గత సీజన్ కావచ్చు. మరోవైపున వర్షాల కాలం మాత్రం వంగడాలు అంటే మొక్కజొన్న విషయం చూసుకుంటే కనుక మేల్ ఆర్ ఫీమేల్ ఒక ఎయిర్ కంప్రెషన్ వల్లనే అవి అవి ఇది మా కంకులేసే దిశగా ఉండేట కొత్త వంగడాలు కూడా సృష్టించారు. వాటిని సాధించిన రైతులకు కూడా కొద్దిగా చాలా వరకు అన్యాయం జరిగిందని చెప్పని వాదన కూడా ఉన్నది. దీనిపై అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా మరి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రణాళికలు ఉన్నాయా? అట్లాంటిది ఏం లేదండి. విత్తనాలు అన్ని కూడా మంచి విత్తనాలే. కాకపోతే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటిలో మార్పు రావడం జరుగుతుంది. తర్వాత విత్తనాలు వరి గురించి మీరు చెప్పారు. వరి నారు పోసుకునేటప్పుడు మనం 28 నుంచి 30 రోజుల లోపలే మనం నాటేసుకోవాలి. అది వర్షాలు లేట్ అవ్వటం వల్ల నాటు లేట్ అయినప్పుడు అవి త్వరగా పిలకలు ఇక్కడే మనకి పిలకల దశ కూడా మన నారుమడిలోనే అయిపోవటం వలన మనం భూమిలోకి వేసేటప్పటికి పిలకల దశ పూర్తవుతుంది. అలాంటప్పుడు ఎక్కువ మొక్కలు మేము నాటమని చెప్తున్నాము. కొన్ని వాతావరణ పరిస్థితుల వలన వచ్చే మార్పులే తప్ప విత్తనాల్లో ఎటువంటి లోపం లేదు. ఇప్పటికే చాలా వరకు ఆంధ్ర నుంచి గుంటూరు నుంచి కావచ్చు, నసరావుపేట నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు ఎలాంటి అనుమతులు లేనటువంటి గన్నీ బ్యాగ్స్ తోటి అందమైన ప్యాకింగ్ చేసేసి వాటికి ఎక్కడ పుడుతుందో తెలియదు, ఎక్కడ తయారైన కూడా తెలియని నేపథ్యం ఉంది. అలాంటి విత్తనాలు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాలు, ఎక్కువ సరిహద్దు ప్రాంతాలు బోనకలు కావచ్చు, చింతగాని కావచ్చు, ఒకవైపు మధుర కావచ్చు, ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వెళ్తున్న నేపథ్యం ఉంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది డిపార్ట్మెంట్? ఈ విత్తనాలు రైతులకి ప్రభుత్వం తరపున నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు అని ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీలు కానీ ప్రతి హ్యామ్లెట్ లో కూడా వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణాధికారులు రోజు రెగ్యులర్ గా వ్యవసాయ శాఖ నుంచి వాళ్ళ గ్రామాలకి విజిట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాము. ఇట్లా ఎవరైనా లూజ్ విత్తనాలు తీసుకురావటం కానీ, లేకపోతే బయట నుంచి ఎవరైనా డీలర్ షాప్ కాకుండా ఎవరైనా బయట వాళ్ళు తీసుకొచ్చి విత్తనాలు అంటగడితే గాని ఎవరు కొనొద్దు. ఇలాంటి ప్యాకెట్లే బయట తీసుకొచ్చి మేము డీలర్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా కంపెనీ నుండి తీసుకొస్తున్నాము,
కాబట్టి డీలర్ దగ్గర మీరు కొనాల్సింది లేకుండా దానికంటే తక్కువకి ఇస్తామని అని ఎవరైనా చెప్తే కూడా మోసపోవద్దు. తప్పనిసరిగా అధీకృత డీలర్లు వ్యవసాయ శాఖ ఏదైతే లైసెన్స్ ఇచ్చిన షాప్స్ ఉన్నాయో ఆ షాపుల్లో మాత్రమే కొనమని రైతులందరికీ మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా రెగ్యులర్ గా తిరుగుతున్నాయి. ఎక్కడైనా ఫార్మర్స్ కూడా చెప్తున్నాం, మీకు ఏమైనా డౌట్స్ వస్తే తప్పనిసరిగా మాకు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని. ఇప్పటి వరకు అలాంటి ఏమి నోటీస్ కాలేదండి. ఇప్పటి వరకు మన జిల్లాలో ఇప్పుడు మీకు ఇప్పటి వరకు చూసుకుంటే కనుక గత సంవత్సరం ఏ పంట ఎక్కువ అధిక మొత్తం సాగైంది, ఎన్ని హెక్టార్లు వేశారు, ఆ పంట సంబంధించినటువంటి సీడ్స్ ఇప్పుడు అందుబాటులో ఉంచారని చెప్పి అంటారు. కానీ నిన్న రీసెంట్ గా కోనకల మండలం రాగనూతులు కావచ్చు, ఒకవైపు సత్తుపల్లి సైడ్ కావచ్చు, రైతులు ఆందోళన చేయలేదు. గత పాత రోజులు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చెప్పులు క్యూలు పెట్టుకొని వాళ్ళు షాపుల ముందు నిలబడాల్సిన పరిస్థితి నెలకొందనేది అంటే సోషల్ మీడియా వేదికగా మనం చూసిన నేపథ్యం. దానిపై మీరు కూడా మరి ఏదో అంటే మీ తరపున మీ డిపార్ట్మెంట్ తరపున మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అన్నారు. దీనిపై ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు బోరకల్లు రావినూతల గురించి చెప్పారండి. ఆ రావినూతల్లో ఒక గంట నుంచి 2 గంటల మాత్రమే క్యూ ఉంది. ఏంటంటే ఆ రోజు మంచి రోజు. అందుకని రైతులందరూ ఒకేసారి ఆ మంచి రోజు విత్తనం కొనుక్కుంటే మంచిది అనే ఉద్దేశంతో ఒకేసారి అందులో రైతులు సెంటిమెంట్ గా రైతులందరూ ఒకసారి రావడం జరిగింది. అక్కడ రైతులు కొనుక్కున్న తర్వాత కూడా మన 4600 ప్యాకెట్ల వరకు కూడా ఆ షాప్ లో ఇంకా విత్తనాలు ఉన్నాయి. ఇది అంటే దయచేసి మేము మీడియాని కానీ రైతు సోదరులు కానీ కోరేది ఏంటంటే రైతులు ఎక్కడా ప్రాబ్లం లేదు, అనవసరమైన ఆందోళన చెందొద్దని మేము రైతుల్ని రిక్వెస్ట్ ఈ చేస్తున్నాం. సంవత్సరం ఎన్ని హెక్టార్లు పత్తి సాగుబడి ఉంటుందని మీరు అంచనా ఇస్తున్నారు? మీరు మిర్చి ఎంత ఉంటుంది, ఒకవేళ వరి ఎంత ఉండొచ్చు, లేదా ఇంకా మిగతా ఇతర పంటలు ఎంత ఉండొచ్చు? కానీ జనరల్ గా ఈసారి ఈ సీజన్ లో కంది కానీ ఒకవేళ లేదా పొద్దుతిరుపు అంటే సన్ఫ్లవర్ బ్యాట్ మీద దృష్టి సారిస్తారా? కొత్త పంటల మీద ఏమన్నా రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? కంది గురించి ప్రతి సంవత్సరం మనము కంది అంటే పల్సెస్ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. పెసర, మినుము, కంది ఇలాంటివి ఏమని రైతుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా మనకి సన్ఫ్లవర్ వచ్చేసి సన్ఫ్లవర్ ఏరియా మనకి దిగుబడి తగ్గిందండి. ఇక్కడ సన్ఫ్లవర్ ఏరియా తగ్గింది. మనకి ఎక్కువగా ఏంటంటే మిరప లాస్ట్ ఇయర్ 90,000 ఎకరాల వరకు పడింది. ఈ సంవత్సరం కొంచెం మిరప తగ్గుద్దని రైతుల్ని మాట్లాడిన దాని మీద వ్యవసాయ శాఖ మిరప ఏరియా తగ్గుతుంది అనుకుంటున్నాం. పత్తి వచ్చేసి మనకి 2,02,000 ఎకరాలు అంచనా వేయడం జరిగింది. వరి కూడా మనకి 2,20,000 ఎకరాల వరకు కూడా మనకి సంవత్సరం పడుతుందని అంచనా వేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం అన్ని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని రకాలకు సంబంధించినటువంటి విత్తనాలు అందుబాటులో పెట్టారు. మరోవైపు చూసుకుంటే కనుక ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా అంటే అధికృత డీలర్ దగ్గరే ఇత్తనాలు కొనుగోలు చేయాలని చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే రైతుకు సంబంధించి రైతు మాట్లాడుతూ అసలు ఎలాంటి ఇత్తనాలు కొనుగోలు చేస్తున్నారు, మీకు ఏమి ఇస్తున్నారో చెప్పండి సార్. మాకు యూఎస్ వాళ్ళు 7067 కావాలండి. ఎక్కడ ఏ షాప్ పోయినా ఇవ్వట్లేదు. బయట వేరే విలేజెస్ డబుల్ రేట్ చెప్తున్నారు. 15,000-1600 చెప్తున్నారు. రేట్ వచ్చేసి మన లాస్ట్ వీక్ ఏమో 864 రూపాయలకి ఇచ్చారు ఎంఆర్పీ రేటు. ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు అడుగుతుంటే 1400 ఇస్తాను అయితే ఇవ్వమని చెప్పి ఏ ఖమ్మం లోకల్ అని ఇప్పుడు గట్టిగా అడుగుతున్నారు, ప్యాకెట్లు ఇవ్వమంటున్నారు. యూఎస్ వాళ్ళది 7069 7067 పత్తి కాటన్ కాకరవాయ మండలం తుమ్లాపాలెం మండలం ఖమ్మం. అంటే మీకు ఆ ఏరియాలో ఎక్కడ కూడా మీకు అందుబాటులో లేకపోతే మీరు ఖమ్మం దాకా రావాల్సి వస్తుందా, లేకపోతే ఆ ఏరియాలో ఉన్నా కూడా బ్లాక్ మార్కెట్ ఎక్కువ తీసుకుంటే ఖమ్మం దాకా వచ్చారా? ఆ ఏరియాలో అందుబాటులో ఉన్నాయండి. కొన్ని ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. ఉన్నాయి, కొన్ని ఇచ్చేసారు. ఇప్పుడు ఉన్న మెయిన్ సీజన్ ప్రకారం మా వాళ్ళు కొంతమంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళు కొంతమందికి ఇచ్చేసారు ఆల్రెడీ. ఎంఆర్పీకి ఇచ్చారు. నెక్స్ట్ రేపు 1400, 1300, 1500 ఇస్తున్నారు. అధికారుల దృష్టి తీసుకెళ్లారా? ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇట్లా జరుగుతుంది, ఇట్లా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు విషయం వాళ్ళ దృష్టికి ఇచ్చారా? వాళ్ళ దృష్టికి తీసుకుపోయేదాకుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు వాళ్ళ దాకా తీసుకొస్తే అసలు ఏది అది కూడా లేదు అంటున్నారు. ఉంటే ప్యాకెట్లండి 1-2 కావాలి అంటే అంటున్నారు. షాప్ అన్ని చోట్ల మీరు ఏ షాప్ కి వెళ్ళారు, ఏ షాప్ లో మీకు లేదన్నారు, ఏ షాప్ ఎక్కువ రేట్ అడిగారు, షాప్ పేరు చెప్తే అయిపోతుంది. ఇప్పుడు అన్ని షాపులు తిరుగుతారు సార్. కింద వెంకటరమణ ఒకటి ఉంది, పక్కన హనుమాన్ ఒకటి ఉంది, శ్రీలక్ష్మి ఏదో సంథింగ్ అక్కడ ఒకటి ఉంది, స్వాతి ఉంది. అన్నిట్లో అడిగి తీసుకొచ్చాము. అన్ని ఇప్పుడు వెంకటరమణ అడిగాను సార్. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పక్కన ఒకటి ఉంది, పైన ఒకటి వెంకటరమణ చూసుకోవచ్చు. మరోవైపు మాత్రం కొంతమంది డీలర్లు మాత్రం ఆ రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాలను కూడా చివరకు అంటే ఉన్న రేటుగా ప్రభుత్వం కల్పించిన ధర కన్నా కూడా మరలా అత్యధికంగా రేట్లు అమ్ముతున్న నేపథ్యంలోనూ రైతులు దానిపై రైతులు వ్యవసాయ శాఖ అధికారులు తీసుకున్న నేపథ్యంలో వాళ్ళపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ ఖమ్మం.
For more videos like this, subscribe Big TV channel.